వినాయక చవితి పిల్లలకు కథల రూపంలో చెప్పాల్సిన 3 ఆధ్యాత్మిక పాఠాలు. నమస్తే. వినాయక చవితి అంటే కేవలం కొత్త బట్టలు, ఉండ్రాళ్ళు, మోదకాలు మాత్రమే కాదు. మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండగ వెనుక ఒక గొప్ప అర్థం, ఒక లోతైన జీవిత పాఠం ఉంటుంది. ఈ వినాయక చవితికి మీ పిల్లలకు గణపతి కథల ద్వారా 3 ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలను ఎలా నేర్పించవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథలు కేవలం వినోదం కోసం కాదు, వారి భవిష్యత్తుకు మార్గదర్శకం. 1. తల్లిదండ్రుల గొప్పతనం. శివపార్వతి ప్రదక్షిణ కథ. చాలా కాలం క్రితం ఒకసారి గణపతికి ఆయన సోదరుడు కుమారస్వామికి మధ్య ఒక పోటీ జరిగింది. ఎవరు ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి వస్తే వారే తెలివైన వారు అని శివపార్వతులు చెప్పారు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై వేగంగా ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరాడు. కానీ గణపతి మాత్రం తన వాహనమైన ఎలుకపై ప్రపంచాన్ని చుట్టలేనని తెలుసుకున్నాడు. అప్పుడు గణపతి ఒక తెలివైన పని చేశాడు. ఆయన తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి నిలబడ్డాడు. శివపార్వతులు ఆశ్చర్యపోయి, "ఏం చేస్తున్నావు నాయనా?" అని అడిగారు. అప్పుడు గణపతి, "తల్లిదండ్రులే నా ప్రపంచం. మీరు నా చుట్టూ ఉన్నప్పుడు నాకు ప్రపంచమంతా చుట్టినట్లే" అని వినయంగా బదులిచ్చాడు. అప్పుడు శివపార్వతులు చాలా సంతోషించి గణపతిని విజేతగా ప్రకటించారు. దీనిలో పాఠం. ఈ కథ మీ పిల్లలకు తల్లిదండ్రులను గౌరవించడం, వారి పట్ల వినయంగా ఉండడం ఎంత ముఖ్యమో నేర్పుతుంది. పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే మాటే వారికి ప్రపంచానికి జ్ఞానాన్నిస్తుంది. 2. నిబద్ధత, కష్టపడే తత్వం. మహాభారతం కథ. గణపతికి ఒక దంతం మాత్రమే ఎందుకు ఉంది? దీని వెనుక కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకసారి వ్యాస మహర్షి మహాభారతం అనే గొప్ప కావ్యం రాయాలనుకున్నారు. కానీ దానికి అంత వేగంగా రాసేవారు ఎవరూ లేరు. అప్పుడు ఆయన గణపతిని సహాయం అడిగారు. గణపతి ఒక షరతు పెట్టాడు. వ్యాస మహర్షి, మీరు ఎక్కడా ఆగకుండా చెప్పాలి. నేను ఎక్కడా ఆగకుండా రాస్తాను. వ్యాసుడు సరేనన్నాడు. కథ చెబుతూ ఒకానొక సందర్భంలో కలం విరిగిపోయింది. అప్పుడు గణపతి ఏం చేశాడో తెలుసా? ఆయన తన ఒక దంతాన్ని విరిచి దానినే కలంలా ఉపయోగించి మహాభారతాన్ని రాయడం పూర్తి చేశాడు. ఆయన తన పని పట్ల అంత నిబద్ధత చూపించారు. దీనిలో పాఠం. ఈ కథ ద్వారా మీ పిల్లలకు నిబద్ధత, ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కష్టపడాలో నేర్పవచ్చు. చదువులో లేదా ఏ పనిలోనైనా శ్రద్ధగా, నిబద్ధతతో ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. 3. ఓర్పు, స్వీకరణ. పెద్ద బొజ్జ కథ. గణపతికి ఎందుకు అంత పెద్ద బొజ్జ ఉంది? ఇది కేవలం ఆయన ఆకారానికి సంబంధించినది కాదు. దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థముంది. గణపతి పెద్ద బొజ్జ లోకంలో ఉన్న మంచి, చెడు, సుఖం, దుఃఖం, కష్టాలు, సంతోషాలు అన్నింటినీ ఆయన తనలో జీర్ణించుకున్నాడు అని చెబుతుంది. ఆయన అన్నింటినీ స్వీకరించి ప్రశాంతంగా ఉంటాడు. దీనిలో పాఠం. ఈ కథ మీ పిల్లలకు ఓర్పు, స్వీకరణ నేర్పుతుంది.
జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. వాటిని ప్రశాంతంగా స్వీకరించగలిగితే నైపుణ్యాన్ని ఈ కథ నేర్పిస్తుంది. అన్ని కష్టాలను, సంతోషాలను ప్రశాంతంగా జీర్ణించుకొని ముందుకు సాగాలని చెబుతుంది. వినాయక చవితి పండుగను కేవలం పూజగా కాకుండా ఈ కథల ద్వారా మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుకు పునాది వేయవచ్చు. ఈ పండుగను మీ పిల్లలతో కలిసి ఆనందంగా జరుపుకోండి. గణపతి ఆశీస్సులు మీపై, మీ పిల్లలపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు మరి. నమస్కారం.